ఓకే. వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్. శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తలకి స్వాగతం. గాదెకు గురువుల పట్టం. గాదె శ్రీనివాసులు నాయుడు శాసన మండలి స్థానం నుంచి మరోసారి విజయం సాధించారు. 2007, 2013 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన గాదె 2019 ఎన్నికల్లో రఘువర్మపై ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో తిరిగి అదే రఘువర్మపై విజయం సాధించారు. ఆయన గెలుపొందిన నేపథ్యంలో PRTU విశాఖ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ ఆధ్వర్యంలో AU ఇంజనీరింగ్ కళాశాల బయట సంబరాలు జరుపుకున్నారు. STU కార్యదర్శి ఇమ్మంది పైడిరాజు ఇది ఉపాధ్యాయుల విజయమని హర్షం వ్యక్తం చేశారు. అయితే ఉత్తరాంధ్రలో PRTU అభ్యర్థి గెలుపు కాబట్టి ఈ గాదె శ్రీనివాసులు నాయుడుకు సంబంధించి మొత్తం పోలైన ఓట్లు 20,791, చెల్లిన ఓట్లు 20,135, చెల్లని ఓట్లు 656, మ్యాజిక్ ఫిగర్ 10,068. గాదె శ్రీనివాసులు నాయుడికి వచ్చిన ఓట్లు 12,035, మెజారిటీ 1967. అయితే ఎమ్మెల్సీ టీచర్ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు 1967 ఓట్లతో విజయం సాధించారు. కూటమి అభ్యర్థికి షాక్ అయినట్లయింది. మరి రఘువర్మ ఘోర పరాజయం సాధించడం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రచారం చేసినా కూడా కానరాని ఫలితం. గాదెకు రహస్య మద్దతు తెలిపిన BJP. ఇకనైనా సమస్యలపై దృష్టి సారించాలి. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి. గత 9 నెలలుగా ఈ ప్రభుత్వ పాలనలో తమ సమస్యలు ఏవి పరిష్కారం కాలేదన్న విషయాన్ని ఈ ఫలితం ద్వారా చాటారు. ఉపాధ్యాయుల సరెండర్ లీవ్స్, CFMSలో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలి. DA బకాయిలను చెల్లించడంతో పాటు PRCని వెంటనే ఏర్పాటు చేయాలని డాక్టర్ కరుణానిధి మూర్తి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ PRTU తెలిపారు. అనోరాకు ఆస్కార్ అవార్డుల పంట. ఉత్తమ చిత్రం సహా 5 అవార్డులు సాధించిన రష్యన్ చిత్రం లాస్ ఏంజల్స్లో డాల్బీ థియేటర్లో అట్టహాసంగా వేడుకలు. ఉపాధ్యాయ పదోన్నతులకు రంగం సిద్ధం. వర్సిటీల్లో కూడా బోధనా పోస్టులను భర్తీ చేయాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో శాశ్వత ప్రాతిపదికన బోధనా పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ గవర్నర్ ముఖ్యమంత్రికి AP పేరెంట్స్ అసోసియేషన్ బహిరంగ లేఖ రాసింది. బోధనేతర మౌలిక వసతులు లేక విద్యా ప్రమాణాలు దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. 10వ తరగతి హాల్ టికెట్లు విడుదల. ఆన్లైన్ వాట్సాప్లో అందుబాటులో ఉంచిన బోర్డు. మార్చి 2025 10వ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి వీటిని పాఠశాల విద్యా కమిషనరేట్ వెబ్సైట్లో ఉంచారు. దీంతోపాటు 9552300009 వాట్సాప్ నెంబర్లో హాయ్ అని టైప్ చేసి ఎడ్యుకేషన్ సర్వీస్ ఎంచుకుని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని SSC పరీక్షల విభాగం డైరెక్టర్ డాక్టర్ B శ్రీనివాసరెడ్డి తెలిపారు. అప్లికేషన్ నెంబర్ లేదా చైల్డ్ ID, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి పొందవచ్చన్నారు. హాల్ టికెట్లలో విద్యార్థుల వివరాలు తప్పులుంటే సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి dir&gov.exams@yahoo.com లేదా dir&govexams@apschooledu.in మెయిల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. నర్సింగ్ కళాశాలలో విదేశీ విద్యా కోర్సులు. రాష్ట్రంలోని 13 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విదేశీ విభాగ భాషా కోర్సులను ప్రవేశపెట్టేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ DMEకు అనుమతులిస్తూ వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి MT కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెబ్ ఆప్షన్లకు నమోదు. BPT, BSc, MLT, BSc పారామెడికల్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు 2వ దశ కౌన్సిలింగ్కు వెబ్ ఆప్షన్ల నమోదు కోసం సోమవారం ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ ఇచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా బుధవారం రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. పరీక్షల షెడ్యూల్ ఈ విధంగా ఉంటుంది. 10వ తరగతికి సంబంధించి మార్చి 17 సోమవారం ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1, మార్చి 19 2025 బుధవారం సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21 ఇంగ్లీష్ పరీక్ష, మార్చి 22 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2, మార్చి 24 మ్యాథమెటిక్స్ పరీక్ష, మార్చి 26 ఫిజికల్ సైన్స్ పరీక్ష, మార్చి 28 బయాలజికల్ సైన్స్ పరీక్ష, మార్చి 29 మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 వొకేషనల్ కోర్సు, మార్చి 31 సోషల్ స్టడీస్ పరీక్ష. ఫీజు పొందే విద్యార్థులకు FRS హాజరు. గ్రూప్ 2 ఐచ్ఛికాలు నమోదు చేసుకోండి. హారిజాంటల్ రిజర్వేషన్ అమలుపై APPSC వివరణ. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ. మహిళా దినోత్సవం మార్కాపురంలో హాజరు కానున్న CM చంద్రబాబు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ నెల 8న మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి CM చంద్రబాబు హాజరు కానున్నారు. అనంతరం అక్కడి సమీపంలోని వెలుగొండ ప్రాజెక్టును ఆయన సందర్శిస్తారు. అక్కడి సొరంగం పనులను పరిశీలిస్తారు. అలాగే కాల్వల తవ్వకం, పునరావాసం, పరిహారంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నుంచనున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సోమవారం తెలిపారు. మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం. పట్టభద్రులు పొరబడ్డారు. ప్రాధాన్య ఓట్లు వేయటంలో తప్పులు. ఇలాగేనా గ్రాండ్ టెస్ట్. పరీక్షకు డుమ్మా కొడుతున్న విద్యార్థులు, BED విద్యార్థులతో పరీక్షలపై పర్యవేక్షణ. సీనియర్ ఇంటర్ తొలి రోజు పరీక్షకు 4.65 లక్షల మంది హాజరు.
ఉద్యోగులు కూడా సక్రమంగా ఓటు వేయలేకపోయా. బాలల సంరక్షణ కేంద్రాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. సంబరాలు చేసుకుంటున్న పీఆర్టీయూ నాయకులు. ఒక్క బడి కూడా మూతపడొద్దని నిర్ణయం తీసుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి చేశారు. 10ంతల సన్నద్ధత. ముగిసిన ప్రీ ఫైనల్ సి-డి గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి. ఈ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది. పాఠశాల విద్యలో విప్లవాత్మకమైన సంస్కరణలు రాబోతున్నాయి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వర్క్షాప్లో లోకేష్. ఏపీ విద్యా విధానంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నిర్వహించిన వర్క్షాప్లో మాట్లాడుతున్న మంత్రి లోకేష్. పాల్గొన్న ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి, పల్లా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, పరిటాల సునీత, మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్సీ అనురాధ తదితరులు ఇక్కడ ఉన్నారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా కూటమి గెలిచినట్లే. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలు మద్దతు ఇచ్చిన అభ్యర్థికే విజయం. యూటీఎఫ్ ముసుగులో వచ్చిన వైకాపాకు ఘోర తిరస్కరణ. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ పార్టీ కుట్రను తిప్పికొట్టాం. పల్లా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు స్పష్టీకరణ. వైకాపా కుట్ర పారలేదు. గిర్ అడవుల్లో ప్రధాని మోడీ సఫారీ. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా సోమవారం గుజరాత్ జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణుల అభయ అరణ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సింహాల సఫారీకి వెళ్లారు. పెద్ద పులులు, సింహాలను ఫోటోలు తీశారు. గిర్ అడవుల్లోని వృక్షజాలం, జంతుజాలాలను తెలిపే చిత్రాలను తీశారు. కిల్కారీ కాల్స్ సందేశాలు పాటించండి. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య శాఖ కమిషనర్ సూచన. పాఠశాల విద్యలో సంస్కరణలు రాబోతున్నాయి. 5 ఏళ్లలో నెంబర్ 1గా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నామని లోకేష్ వెల్లడించారు. పాఠశాలలో డ్రగ్స్ కట్టడికి డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడి. రాష్ట్రంలోని పాఠశాలలో డ్రగ్స్ కట్టడికి డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ చేపడుతున్నట్లు రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ గోడల నిర్మాణం, నాడు నేడు అక్రమాలు, అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలు, కనీస మౌలిక సదుపాయాలు, డ్రగ్స్ నివారణపై ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, మిరియాల శిరీష్ కుమారి, బండారు శ్రావణి, పల్లి సింధూరారెడ్డి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇస్తూ గంజాయి కారణంగా ఒక తరం ఎలా నాశనం అవుతుందో తెలియచెప్పి విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు ప్రతి పాఠశాలలో ఈగల్ క్లబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆలపాటి రాజా విజయభేరి. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానంలో తిరుగులోని ఆధిక్యంతో గెలుపు. 7వ రౌండ్లోనే మ్యాజిక్ ఫిగర్ దాటేసిన రాజా. ఉభయ గోదావరి పట్టభద్రుల స్థానంలో తొలి రౌండ్లో రాజశేఖరానికి ఆధిపత్యం. ఏపీలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 29న పదవీ విరమణ చేయనున్న 5గురు ఎమ్మెల్సీలు. 20న పోలింగ్. అమల్లోకి ఎన్నికల కోడ్. 5 స్థానాల ఏకగ్రీవమే. విద్యార్థుల ఫోన్ వినియోగంపై నిషేధం సాధ్యం కాదు. ఢిల్లీ హైకోర్టు. కొత్త జంటలు త్వరగా పిల్లల్ని కానాలి, లేదంటే రాష్ట్రంలో జనాభా తగ్గిపోయి ఎంపీ సీట్లు తగ్గే ప్రమాదం ఉందని స్టాలిన్ తెలియపరిచారు. పుట్టిన తేదీకి బర్త్ సర్టిఫికేటే ఆధారం. 2023 అక్టోబర్ 1 తర్వాత జన్మించిన చిన్నారులకు వర్తింపు. పాస్పోర్ట్ దరఖాస్తుల నిబంధనలో మార్పు చేసిన కేంద్రం. పాస్పోర్ట్ జారీ నిబంధనలో విదేశాంగ కీలక మార్పు చేసింది. 2023 అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత పుట్టిన వాళ్ళు జనన ధృవీకరణ పత్రంగా వారి బర్త్ సర్టిఫికేట్ మాత్రమే పొందుపరచాలని ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశిత తేదీకి ముందు జన్మించిన వారికి జనన ధృవీకరణ పత్రం సమర్పించడం తప్పనిసరి కాదు. పాస్పోర్టు దరఖాస్తు ప్రక్రియను సరళీకృతం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా దశల వారీగా కొన్ని సంస్కరణలు తీసుకొస్తోంది. ఇప్పటి వరకు జనన ధృవీకరణ పత్రంగా బర్త్ సర్టిఫికేట్తో పాటు పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ తదితరులను అంగీకరిస్తున్నారు. ఇకపై 2023 అక్టోబర్ 1 నాటి పుట్టిన వారికి మాత్రమే ఇవి దాఖలు చేసే అవకాశం ఉంటుంది. మరి బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఎలా పొందాలి? హాస్పిటల్లో శిశువు జననం జరిగాక వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆసుపత్రిలో ఇచ్చిన శిశువు కుటుంబీకుల ఫోన్కు సైతం వివరాలు నమోదైనట్లు SMS వెళ్తుంది. SMS వచ్చాక మీ సేవా కేంద్రానికి వెళ్ళి నిర్ణీత ఫీజు చెల్లిస్తే బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. హాస్పిటల్లో జరిగిన జననాలకు ఆన్లైన్ వివరాలు ఉండవు కాబట్టి మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఇంటి చిరునామా తదితర వివరాలతో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత AMOHకు వెళ్తుంది. విచారణ జరిపి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్తో జిల్లా RDOకు దరఖాస్తు చేసుకుంటే విచారణ జరిపి ప్రొసీడింగ్స్ జారీ చేశాక AMOH సర్టిఫికేట్ జారీ చేస్తారు. అనంతరం మీ సేవా కేంద్రం నుంచి బర్త్ సర్టిఫికేట్ పొందవచ్చు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు జనరల్ బోగీలే. AC స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా. ఈ నెల 1 నుంచి రైల్వే కొత్త నిబంధనలు. AC బోగీల్లో ప్రయాణం కోసం బెర్త్ రిజర్వ్ కానటువంటి వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులు జనరల్ బోగీల్లో మాత్రమే ప్రయాణించాలి. వీరు స్లీపర్ AC బోగీల్లో ప్రయాణించడానికి ఈ టికెట్లు చెల్లవు. ఒకవేళ వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో స్లీపర్ AC బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా చెల్లించక తప్పదు. ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులు ఆ టికెట్తో AC బోగీలో ప్రయాణిస్తే ఆ రైలు ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడి నుంచి తదుపరి స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని 440 ఫైన్ చెల్లించాలి. స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే 250 జరిమానాతో పాటు తదుపరి స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని చెల్లించాలి.
ప్లాస్టిక్ వాడితే 5,000 జరిమానా. నోయిడాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం. అంటార్కిటిక్ ప్రవాహం మందగమనం. తోలు తీసినా కూడా అరటికాయ తాజాగానే ఉంటుందని రీసెంట్గా సైంటిస్టులు చేసినటువంటి ప్రయోగంలో విషయం వెల్లడైంది. డిఈఓ బ్లాగ్లో టీచర్ల సీనియారిటీ లిస్ట్. 10 లోపు అభ్యంతరాలు ఉంటే చెప్పండి డిఈఓ. డిజిటల్ అక్షరాస్యతను పెంచాలి. ఆన్లైన్ కంటెంట్ను క్రమబద్ధీకరించాలి. ఆసీస్ గండం గట్టెక్కితేనే. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు కఠిన పరీక్ష. నేడు ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కావింది. ఇవి ఈనాటి విద్యా వార్తలు. చూస్తున్నానండి శ్రీ గౌతమ్ న్యూస్. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.